హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పకోడా. ఈ స్వీట్ కార్న్ పకోడా ఎక్స్ట్రా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే తప్పకుండా చూడండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే తింటే ఇంకో రెండు తినాలనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూపిస్తాను. రండి ఒకసారి చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్వీట్ కార్న్ని చాకుతోటి ఒలుచుకుంటున్నాను. ఇలా ఒలుచుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోయిద్ది అండ్ చాలా టైం సేవ్ అవుతుంది. మనకి ఇక్కడ వేస్ట్ అవుతుందని మీరు ఫీల్ అవ్వచ్చు, బట్ దీనివల్ల కొంచెం మనకి బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే మనము కార్న్ పకోడా వేసుకునేటప్పుడు కార్న్స్ అనేవి మనకి చిటపటలాడకుండా ఉంటాయి. ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కార్న్ అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 కప్స్ కార్న్స్ అయినాయి. ఇలా కప్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పౌడరు, అల్లం వేసుకోవచ్చు, కొంతమంది ఇష్టపడరు బట్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. చిటికెడు గరం మసాలా, చిటికెడు ఇంగువ పౌడర్ వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి లేత స్వీట్ కార్న్ కాబట్టి వాటర్ అయితే ఇందులో నుంచే వస్తాయి. మనం కలుపుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవద్దు అస్సలు, ఎందుకంటే పిండి జోరుగా అయిపోయిద్ది. నెక్స్ట్ ఇందులోకే 1 కప్పు శనగ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇలా శనగపిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తుంది అని వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేసుకోవద్దు. వాటర్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి జోరైపోయి పకోడా అయితే రాదు వేయడము. ఇంకా అలా జోరైపోయినప్పుడు మనం ఎక్స్ట్రా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని మేనేజ్ చేయొచ్చు. బట్ ఎందుకు మనం మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. టెక్స్చర్ చూసారు కదా అలా రావాలి. అలా పిండి కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పకోడాలు అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మీడియం సైజులో పకోడాలు వేసుకుంటున్నాను. మరీ పెద్దగా వేసుకుంటే లోపల ఉడకదు అండ్ క్రిస్పీగా రాదు, కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. పకోడా అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. వర్షం పడుతుంది కదా, మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు అయినా పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా వర్షం పడుతుంటే ఏదో ఒకటి స్పైసీగా తినాలనిపిస్తుంది. సో అలా తినాలనిపిస్తుంది. మనకు స్వీట్ కార్న్ కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి స్వీట్ కార్న్ పకోడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి అండ్ చాలా టేస్టీ ఎమ్మిగా ఉంది, చాలా స్పైసీగా ఉంది. ఇలా ఒకదాని తర్వాత చక్కగా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి. పకోడాలు అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.